నమస్తే అండి. నేను మీ వెంకటరావుని. నిత్యము అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మనం ఈ యొక్క లేటెస్ట్ జాబ్స్ గురించి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూడగలిగినట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో వారి నుండి నోటిఫికేషన్ అంటూ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులైనటువంటి వారికి మరి సమాచారాన్ని తెలియచేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే వారికి ఉపయోగకరంగా ఉంటుందని, మనం వారి పిన్న వయసులో సెటిల్ అయితే వారి భవిష్యత్ జీవితాలు బంగారు బాట వేసినటువంటి వారిగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఈ యొక్క విషయాలను అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వరకు చేరవేద్దాం. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే, ఇప్పుడు మన కంటెంట్లో ప్రవేశించగలిగినట్లయితే ఐబీ మరి ఇంటెలిజెంట్ బ్యూరో రిపోర్ట్ వారి నుండి 2025 సంవత్సరంకు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా 362 పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరి జనరల్ పోస్టులు నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఐబీ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ 2025 ఓవర్వ్యూ మనం చూడగలిగినట్లయితే, అసలు కంపెనీని ఏమిటి, ఎన్ని పోస్టులు ఉంటాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, సందర్శించినటువంటి వెబ్సైట్ ఏంటి, ఈ అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అన్నటువంటి వివరాలు ఒక్కొక్క దాని గురించి వివరంగా, స్పష్టంగా, క్లియర్గా మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఒక్కొక్క దాని గురించి మనం చూడగలిగినట్లయితే, ఇంటెలిజెంట్ బ్యూరో మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఇంటెలిజెంట్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మరి పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ ఎంటీఎస్ జనరల్. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 362 పోస్టులు ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఏంటి అని మనం చూడగలిగినట్లయితే, మరి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ ప్లస్ మరి డొమెస్టికల్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టుకి ఏజ్ అంతా 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూడగలిగినట్లయితే, టైర్ 1 ఆన్లైన్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉండి, మరి టైర్ 2 మరి డిస్క్రిమినరీ మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నటువంటిది ఉంటాయి. మరి సందర్శించాల్సినటువంటి వెబ్సైట్ ఏంటి అన్నటువంటి మనం చూడగలిగినట్లయితే, ఈ యొక్క ఐబీ ఇంటెలిజెంట్ బ్యూరో వారు ప్రతిపాదించినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క వెబ్సైట్ మనం చూడగలిగినట్లయితే www.mha.gov.in ఈ సైట్ను సందర్శించి మనం ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి ఇంపార్టెంట్ డేట్ ఫర్ ఐబీ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ 2025 కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఆ యొక్క డేట్స్ ఇప్పుడు మనం చూద్దాం. నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ ఇప్పుడు అంటే 11/22/2025 సంవత్సరం నవంబర్ నెల 22వ తారీఖున నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆన్లైన్ ఎప్పటి నుండి ప్రారంభమైంది అన్నటువంటి వివరాలు మనం చూడగలిగినట్టయితే, ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చిన తర్వాత కూడా 11వ నెల 22వ తారీఖు 2025 సంవత్సరం నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న మీరు ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ప్రక్రియ అంటూ ప్రారంభించబడింది కాబట్టి ఈ వెబ్సైట్ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క వెబ్సైటు www.mha.gov.in ఈ సైట్లో మనం లాగిన్ అయినట్లయితే, ఈ యొక్క ఇంటెలిజెంట్ బ్యూరో యొక్క అప్లై చేయడానికి ఆన్లైన్ ద్వారా మనకి అప్లికేషన్ అంటూ ఓపెన్ అవుతుంది. ఈ సైట్ను సందర్శించి అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి ఈ డేటు మరి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అని మనం కానీ చూడగలిగినట్లయితే, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 12/14/2025 అనగా డిసెంబర్ 14, 2025 తారీఖు వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు అంటున్న వారు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ చేయడానికి కూడా మరి 16వ తారీఖు వరకు టైం ఉంది. 12/16/2025 వరకు ఇచ్చారనమాట. మరి టైర్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత
అనౌన్స్మెంట్ వాళ్ళు చేస్తారు. మరి ఈ యొక్క ఇంటెలిజెంట్ బ్యూరో రిపోర్ట్కి రిక్రూట్మెంట్కి వేకెన్సీ డీటెయిల్స్ ఏ రాష్ట్రం వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి ఆ యొక్క వివరాలు మనం కొన్ని ఆ యొక్క స్టేట్ వారీగా చూద్దాం. టోటల్ పోస్టులు వచ్చిన తర్వాత 362 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పోస్టుల యొక్క వివరాలను ఇప్పుడు మనం ఒక్కొక్క స్టేట్ వారీగా క్యాస్ట్ వారీగా యొక్క ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు అన్నటువంటిది వివరంగా ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. అహ్మదాబాద్ వచ్చిన తర్వాత మరి ఓబీసీ వారికి ఒక పోస్ట్ ఇచ్చారు, ఎస్సీ వారికి 1, ఎస్టీ వారికి 1, ఈడబ్ల్యూఎస్ వారికి 1, మొత్తంగా 4 ఇచ్చారు. మరి అజ్బల్ వారు చూసినట్లయితే యూఆర్ వారికి 6, మరి ఎస్టీ వారికి 4, మరి ఈడబ్ల్యూఎస్ వారికి 1. ఈ విధంగా పోస్టులు మనకి 11 పోస్టులు ఇచ్చారు. అదేవిధంగా భోపాల్ మనం చూడగలిగినట్లయితే యూఆర్ వారికి 2, ఓబీసీ వారికి 3, ఎస్సీ వారికి 2, ఎస్టీ వారికి 3, ఈడబ్ల్యూఎస్ వారికి 1, మొత్తంగా 11 పోస్టులు ఇచ్చారు. చెన్నై మనం చూడగలిగినట్లయితే యూఆర్ వారికి 4 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఎస్సీ వారికి 5 పోస్టులు ఇచ్చారు, మొత్తంగా 10 పోస్టులు ఉన్నాయి. మరి ఢిల్లీ ఇంటెలిజెంట్ బ్యూరో హెడ్ క్వార్టర్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని మనం చూడగలిగినట్లయితే యూఆర్ వారికి 44 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 30 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 4 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 17 పోస్టులు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 13 పోస్టులు ఇచ్చారు. టోటల్గా 108 పోస్టులు ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో ఇంటెలిజెంట్ బ్యూరో రిపోర్ట్ వారికి ఈ యొక్క హెడ్ క్వార్టర్స్లో 108 పోస్టులు ఉన్నాయి. ఇవి కేటగిరీ వారికి ఇచ్చారు కాబట్టి మీ యొక్క పోస్టులు మీకు మరి ఢిల్లీ హెడ్ క్వార్టర్లో అప్లై చేసుకున్నట్లయితే మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. ఈటానగర్ మనం చూడగలిగినట్లయితే మరి యూఆర్ వారికి 12 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 11 పోస్టులు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు ఇచ్చారు, 25 పోస్టులు ఇచ్చారు. మనం చూడగలిగినట్లయితే లక్నోలో మనం చూడగలిగినట్లయితే యూఆర్ వారికి 6 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 1 ఇచ్చారు, ఎస్సీ వారికి 3 పోస్టులు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి మరి 2 పోస్టులు ఇచ్చారు, మొత్తంగా 12 పోస్టులు ఇచ్చారు. అదే ముంబై మనం చూడగలిగినట్లయితే యూఆర్ వారికి 10 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 4 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 4 ఇచ్చారు, ఎస్టీ వారికి 1 ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద 22 పోస్టులు ఇచ్చారు. మరి పాట్నా మనం చూడగలిగినట్లయితే యూఆర్ వారికి 4 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. మరి అదేవిధంగా మనం చూడగలిగినట్లయితే సిమ్లా వచ్చిన తర్వాత యూఆర్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, మరి ఓబీసీ వారికి 2 పోస్టులు ఇచ్చారు, ఎస్సీ వారికి 2 పోస్టులు ఇచ్చారు, టోటల్గా 5 పోస్టులు. మనం చూడగలిగినట్లయితే విజయవాడ యూఆర్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఎస్సీ వారికి 2 పోస్టులు ఇచ్చారు, టోటల్గా 3 పోస్టులు అంటూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనం చూడగలిగినట్లయితే టోటల్గా ఈ యొక్క 362 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క 362 పోస్టులు ఏ కేటగిరీ వారికి ఎన్నెన్ని పోస్టులు ఇచ్చారు ఏంటి అన్నటువంటి ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే టోటల్గా యూఆర్ వారికి 160 పోస్టులు ఇచ్చారు, ఓబీసీ వారికి 72 ఇచ్చారు, ఎస్సీ వారికి 42, ఎస్టీ వారికి 54, ఈడబ్ల్యూఎస్ వారికి వచ్చిన తర్వాత 34 పోస్టులు మరి ఈ యొక్క భారతదేశం మొత్తం కూడా ప్రకటించడం జరిగింది. మరి పోస్టులకు అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం చేసి ఉండాలి, ఏం కలిగి ఉండాలి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ మరి పొజిషన్ ఆఫ్ ది డైనమిక్నెస్ సర్టిఫికేట్ ఆఫ్ ది స్టేట్ మరి కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత కలిగి ఉండాలి ఏంటి అన్నటువంటిది ఇప్పుడు మనం ఆ యొక్క వివరాలు క్లుప్తంగా చూద్దాం. ఏజ్ 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి ఏజ్ రిలాక్సేషన్ విషయంలో మరి వారు సడలింపు అంటూ ఇచ్చారు. ఆ యొక్క వివరాలు మనం చూద్దాం. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఉంటుంది, మరి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వారికి 3 years సర్వీస్ ఉంటుంది, అప్ టు 40 years వరకు వారికి ఏజ్ లిమిట్ ఉంటుంది. మరి విడోస్ మరి ఉమెన్ కేటగిరీస్ వీరికి అప్ టు 30 సంవత్సరాల నుండి యూఆర్ వారికి 38, ఓబీసీ వారికి 40 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చిన తర్వాత యాజ్ పర్ ది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వారికి ఏజ్ సడలింపులు అంటూ మరి సడలింపు ఉంటుంది. మరి మనం చూడనట్లయితే
పీడబ్ల్యూబీడీయూఆర్ వారికి 10 ఇయర్స్ మరి రిలైజేషన్ ఉంటుంది. పీడబ్ల్యూ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు ఉంటుంది. పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు వయసు సడలింపు అంటూ రిలైజేషన్ ఉంటుంది. మరి పోస్టులకు శాలరీ ఎంత ఉంటుంది, ఈ పోస్టులకు ప్రారంభ వేతనం ఎంత అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే, ఈ పోస్టులకు ప్రారంభ శాలరీ వచ్చిన తర్వాత పే స్కేల్ లెవెల్ 1 ప్రకారంగా 18,000 రూపాయల నుండి 56,900 రూపాయల వరకు శాలరీ అంటూ ఇందులో ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత టైర్ 1 టైర్ 2 అన్నటువంటిది 2 కండక్ట్ చేస్తారు. ఆ రెండిట్లో మరి టైర్ 1లో ఏమేమి సిలబస్ ఉంటుంది, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, మరి టైర్ 2లో మరి ఏమేమి ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారు, ఏమేమి కండక్ట్ చేస్తారు అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనం చూడగలిగినట్లయితే సబ్జెక్టు, క్వశ్చన్స్, మార్క్స్, టైం ఎంత డ్యూరేషన్ ఉంటుందో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఈ యొక్క టైర్ 1లో ఎగ్జామ్ పేపర్లో జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుండి 20 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 20 ప్రశ్నలు ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చిన తర్వాత 1 అవర్ ఉంటుంది. 1 అవర్లో 100 మార్క్స్కి మనం ఈ యొక్క ఎగ్జామ్ అంటూ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూడగలిగినట్లయితే నెగిటివ్ మార్కింగ్ కూడా అంటూ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఈ యొక్క బిట్లను మరి అవగాహన చేసుకొని తెలిసినటువంటి బిట్లు మట్టుకే ప్రిపేర్ అయ్యినటువంటి మీకు వచ్చినటువంటి బిట్కు మీకు ఈ బిట్ నాకు తెలుసు అన్నటువంటి దాని మట్టుకు మీరు చేయండి. నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి రానటువంటి ఆ యొక్క బిట్ల జోలికి మీరు వెళ్ళొద్దు. అదేవిధంగా మనం చూడగలిగినట్లయితే నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంటుందంటే 1/4% ఉంటుంది, అనగా 0.25% కట్ ఆఫ్ ఉంటుంది. మరి ఆ యొక్క నెగిటివ్ మార్కింగ్ని కట్ ఆఫ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్లో మనకు వచ్చిన దాంట్లో నుండి 0.25% తీసేస్తారు. మరి దీనికి ఎన్ని మార్కులు రావాలి, మరి కట్ ఆఫ్ మార్కు ఎంతగా నిర్ణయిస్తారు ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ వాళ్ళు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఆ కట్ ఆఫ్ మార్క్స్ యొక్క వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. యూఆర్ వారికి 30 మార్క్స్ రావాలని తెలియజేశారు. ఓబీసీ వారికి 28, ఎస్సీ ఎస్టీ వారికి 25 మార్కులు, ఈడబ్ల్యూఎస్ వారికి 30. మరి సిలబస్ వచ్చిన తర్వాత జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగు, ఇంగ్లీషు, లాంగ్వేజ్ బేసిక్స్ ఈ యొక్క సిలబస్ అంటూ ఉంటుంది. మరి టైర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దీనికి ఏమేమి ఇస్తారు అన్నటువంటి మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క టైర్ 2 కూడా మరి టైర్ 1 మాదిరిగానే ఈ యొక్క షెడ్యూల్ అంటూ ఉంటుందన్నమాట. దీనికి వచ్చిన తర్వాత టైర్ 2లో మరి ఈ యొక్క డిస్క్రిమినల్ టెస్ట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంఫరెన్స్ బేసిక్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటూ వీరు ఇస్తారు. ఇట్స్ వొకాబులరీ, మరి కరెక్షన్ గ్రామరు, సెంటెన్సు స్ట్రక్చరు, మరి అనాలిసిస్ అన్నటువంటిది ఈ యొక్క కరెక్షన్ చేసి ఈ యొక్క బిట్స్ అంటూ కరెక్షన్ చేసి ఇస్తారనమాట. మొదలైనటువంటివి ఈ యొక్క టెస్ట్లో ఉంటాయి అన్నమాట. దీనికి వచ్చిన తర్వాత మనం చూడనట్లయితే వెయిటింగ్ ఉంది 150 words. టైర్ 2 ఎగ్జామ్స్ విల్ బి ఆఫ్ క్వాలిఫైయింగ్ ది నేచర్ విత్ ది క్వాలిఫైయింగ్ ది మార్క్స్ 25 మార్క్స్. ఈ టైప్ 2లో మరి 50 మార్కులకి ఇస్తారు. 50 మార్కులకి ఇందులో క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలంటే 20 మార్కులు వస్తే వారు క్వాలిఫై అయినట్టుగా ఉంటుంది. దీనికి టైం ఎంత ఉంటుంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే దీనికి 1 అవర్ టైము అంటూ మరి మెన్షన్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్గా టైర్ 1కి ఏ విధంగా అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటుందో దీనికి కూడా అదే విధంగా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ అభ్యర్థులు అన్నటువంటి వారు గ్రామర్ మీద, ఇంగ్లీష్ మీద కొంచెం మంచి పట్టుత్వం కలిగినట్లయితే ఈ యొక్క టైర్ 2 ఎగ్జామ్ పాస్ అవడం చాలా ఈజీ అని మరి గ్రహించుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, మరి క్లిక్ డీటెయిల్స్ ఐబీ, మరి ఎంటీఎస్ సిలబస్ అండ్ బుక్లెట్ హియర్. ఈ యొక్క సిలబస్ని పూర్తిగా మరి బుక్లెట్ ఆ యొక్క బుక్లెట్ ద్వారా ఇస్తారు కాబట్టి అందులో ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది, సిలబస్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి ఇంటెలిజెంట్ బ్యూరో వారి నుండి నోటిఫికేషన్ అంటూ జారీ చేయింది కాబట్టి
జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డు ప్లస్ డొమెస్టికల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేశారు. ఒకసారి చెప్తున్నాను, ఈ యొక్క వెబ్సైట్ సందర్శించవలసినటువంటి వెబ్సైట్ వచ్చిన తర్వాత www.mha.gov.in ఈ సైట్ నుండి మరి అప్లై చేయవలసిందిగా మరి తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా 10th క్లాసు మరి ఇంటర్మీడియట్ చేసినటువంటి వారికి ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. దీని మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కానీ, మీ యొక్క సలహాలను కానీ, మీ యొక్క సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా వాటిని నేను తీసుకొని నేను మెరుగైనటువంటి వీడియోలతో, మెరుగైన సమాచారంతో అన్ఎంప్లాయ్మెంట్ అయినటువంటి అభ్యర్థులకు మరి ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారం తెలియజేస్తానని భావిస్తున్నాను. నా వంతు బాధ్యతగా భావించాను కాబట్టి వారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ వంతు సహకారంగా మరి మన యొక్క పిల్లలకు ఈ విషయాలను చేరవేస్తే వారు పిన్న వయసులో ఉద్యోగాల్లో సెటిల్ అయినటువంటి వారిగా ఉంటారు. వారి భావితర జీవితాలు సంతోషంగాను సుఖమయంగాను మరి బాగుంటాయని తెలియజేస్తున్నాను. ఈ వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.